శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియచేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసులు వారి యొక్క దివ్య లీలల వైభవంలో 34వ రోజు మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల బాబా వారి పాదపద్మాలకి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాజీకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని ఇవాళ మనం వెళుతున్నాం. అయితే ఇవాళ సమర్థుల వారికి దత్త దర్శనం ఎలా జరిగింది అనేటువంటి విషయం గురించి ఇవాళ మనం స్మరించుకుంటున్నాం. సమర్థుల వారి లీలను దర్శించి పులకితాంతరంగులైనటువంటి నిత్యానంద స్వామి వారికి కొన్ని దత్తాత్రేయుల వారి గురించి లీలలు కూడా అందులో దర్శనం అవుతూ ఉంటే ద్విగుణీకృతమైనటువంటి ఆనందం కలిగింది. ఆ దివ్యానుభూతులు విద్యాసాగరుడితోనే కాకుండా అక్కడ చేరినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆనందాన్ని పంచాలనే ఉద్దేశంతో ఇవాళ మనం స్మరణం చేసుకుంటున్నాం. సమర్థ రామదాస్ స్వామి వారు తన అంకిత శిష్యుడైనటువంటి ఉద్ధవుడిని వెంట పెట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళారు. అనేక తీర్థాలు, క్షేత్రాలు దర్శించుకుంటూ ఆయా క్షేత్రాల్లో ధర్మ ప్రబోధాలు చేస్తూ ప్రజల్లో ధర్మ జాగరణ చేయిస్తూ ముందుకు వెళ్తూ ఉండేవారు. క్రమంగా ఒకరోజు మొహోర్గఢ్ అంటే మాతాపురానికి చేరారు. మాతాపురం దాని పేరు మొహూర్గఢ్ అంటారు. మొహోర్గఢ్ అని అంటారు, మొహూర్గఢ్ అని అంటారు. అసలు పేరు మాతాపురం. ఇక్కడ పూర్వం విష్ణుదత్తుడనే బ్రాహ్మణుడు బ్రహ్మరాక్షసుని సహాయంతో ముప్పతిప్పలు పడి దత్తాత్రేయుని దర్శించుకోవడం, దత్తాత్రేయ తన ఇంటిలో జరిగే శ్రాద్ధ కార్యక్రమానికి ఆహ్వానించితే సంతోషంగా దత్తస్వామి వారి ఇంటికి వేంచేయడం, విష్ణుదత్తుని భార్య సుశీలమ్మ మహాసాధ్వి అయితే ఆమె ఎంతో సమయస్ఫూర్తితో అగ్నిదేవుణ్ణి, సూర్యుడిని భోక్తలుగా ఆహ్వానించడం, ఈ ముగ్గురు దేవతలకి భోక్తవ్యం సమర్పించే విష్ణుదత్తుడు కూడా సుశీలమ్మ ధన్యులవ్వడం, వారి భక్తికి మెచ్చి దత్తాత్రేయ స్వామి తన మంత్రాన్ని వారికి ఉపదేశించి లోకోపకారం చేయమని ఉపదేశిస్తే, సూర్యభగవానుడు, అగ్ని భగవానుడు వాళ్ళ యందు కృపతో మీరు చేసే లోకోపకార కార్యంలో మేము కూడా సహాయపడతాము, మీకు మా తాలూకా సహాయ సహకారాలు తప్పనిసరిగా ఉంటాయి, మీ వద్దకు ఏ బాధతో వచ్చిన వారికైనా వారి కర్మలు తొలగేలా అనుగ్రహిస్తామని వాళ్ళు వరం ఇచ్చారు. తర్వాత కాలంలో ఆ దంపతులు నిత్యం వారి గృహంలో దత్తస్వామిని ఆరాధించడమే కాకుండా ఉదయం మేలుకొలుపు, రాత్రి ఉయ్యాలలో పౌళింపు సేవలు ఎట్టి పరిస్థితుల్లో ఆపకుండా చేస్తూ ఉండేవారు. ఆ ప్రదేశమే దత్తుడికి ఇష్టమైనటువంటి విశ్రాంతి మందిరంగా మారింది. స్వామివారి శయన మందిరంలో ఈనాడు కూడా ఆ విధంగానే పౌళింపు సేవలు, మేలుకొలుపులు జరుగుతున్నాయి. కాబట్టి విశేషం ఏమిటి అంటే, ఈ రోజుల్లో కూడా ప్రతిదినం ఆయన శయ్యపైన పూలు పరిచి పౌళింపు పాటలు పాడి హారతి తలుపులు మూస్తారు. పూజారులు తెల్లవారుజామున తలుపులు తెరిచేసరికి పక్కతో పాటు ఆ పూలు నలిగిపోయి ఉంటున్నటువంటి దృశ్యాన్ని అందరూ దర్శించి దత్తస్వామి తాలూకా యొక్క సత్యతని తెలుసుకుంటారు అని, అదేవిధంగా దత్తాత్రేయ స్వామి వారి మహిమని పునశ్చరణం చేసుకుని అక్కడ సమర్థ రామదాస్ స్వామి వారు చెప్పడం ప్రారంభించారు. మాహూర్గడ్డికి చేరినటువంటి సమర్థ రామదాస్ స్వామి వారు ఆయన శిష్యుడైనటువంటి ఉద్ధవుడు స్నాన సంధ్య అనుష్ఠానాలు ముగించుకుని దైవ దర్శనానికి వచ్చారు. మందిరంలో దైవ దర్శనం చేసుకుని ముఖమండపంలోకి వచ్చిన తర్వాత అక్కడ 10 మంది బ్రాహ్మణులు ధ్యానంలోకి ఉపక్రమించబోతుంటే వాళ్ళ వద్దకు వెళ్ళి సమర్థుల వారు, అయ్యా తమరు దేనికోసం ఇక్కడికి ధ్యానం చేసుకుపోతున్నారు అని ప్రశ్నిస్తే ఆ బ్రాహ్మణులకి ఇది వింత ప్రశ్న అని అనిపించిందిట. ధ్యానం ఎందుకని ప్రశ్నిస్తున్నాడేమిటి, ఎవడు ఈ వెర్రివాడు, నీవెంత వెర్రివాడువయ్యా, ధ్యానం ఎవడి కోసం, దైవ దర్శనం కోసం చేసుకుంటారు, మేము దత్తాత్రేయుని స్వామి తాలూకా భక్తులము, ఆయన దర్శనం ఇక్కడికి కోసం వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకుంటున్నాము అని చెప్పారట. సమర్థుల వారు వెంటనే శిష్యుడితో, ఉద్ధవా మనం ఎంత అదృష్టవంతులం కూడా, వీళ్ళకి దత్తాత్రేయ స్వామివారి దర్శనం అయితే మనకు కూడా జరుగుతుంది కదా, మనం కూడా ఇక్కడే కూర్చొని ధ్యానం చేసుకుందాంరా అన్నారట. ఆ మాటలు విన్నటువంటి అక్కడ బ్రాహ్మణులు పక్కపక్క నవ్వి, 12 సంవత్సరాలుగా ఇక్కడ ధ్యానం నిత్యంగా మేము నియమంగా చేసుకుంటున్నాం, మాకే ఇంతవరకు ఆయన దర్శనం కాలేదు, నువ్వు ఇప్పుడు వచ్చి కూర్చుని అప్పుడే దర్శనం పొందుతావా, దత్తుడంటే అంత సులభుడు కాదయ్యో అని కొంచెం వేళాకోళంగా అహంకారంతో అన్నారు వీరు. సమర్థులు వారు ఆ బ్రాహ్మణులతో, తమరు గొప్ప సాధకులు, దత్తస్వామి సులభసాధ్యుడు కాడని నాకు తెలుసు, కాబట్టే తమరి పక్కన కూర్చుని దర్శన లాభాన్ని పొందాలని కోరేనయ్యా, మేము మీ పక్కన కూర్చుంటే మాకేమైనా ఇంత పెసరు స్వామివారి దర్శనం దొరుకుతుందేమో అని కూర్చోవచ్చునా, లేదా మీ అనుమతి ఇస్తే కూర్చుంటాము
అని అన్నారట. మాకేం అభ్యంతరం లేదు, కూర్చోండి అన్నారట. ఆ వెర్రి బ్రాహ్మణుడు అహంకారంతో ఉన్నటువంటి వాడు. గురు శిష్యులు ఇద్దరు వాళ్ళ పక్కనే ధ్యానంలో కూర్చున్నారు. ఒక పావు గంట గడిచింది. సమర్థులు వారు సమాధి స్థితిలో ఉన్నారు. ఉద్ధవుడు ధ్యానంలో ఉన్నాడు. ఇంతలో దేవాలయం ముందర ఉన్న ఖాళీ స్థలంలో గంటల చప్పుడు వినిపించింది. ధ్యానానికి ఉపక్రమిస్తున్న బ్రాహ్మణులు ఆ చప్పుడు వినబడి కళ్ళు తెరిచి చూశారు. చూస్తుంటే వారికి ఎంతో జిగుప్సాకురమైనటువంటి దృశ్యం కనిపించింది. ఒక భక్తుడు తన సంసారాన్ని ఒక దున్నపోతు బండిలో తీసుకొచ్చి సరిగ్గా ఈ గుడి ముందరే ఆపాడు. వీళ్ళంతా చూస్తుండగా బండిలోంచి ఒక కోళ్ల గంపని కిందకి విసిరీశాడు. అవి కొక్కురొక్కో అంటూ శబ్దాన్ని చేస్తున్నాయి. ఇంతలో 6 గొర్రెల్ని, 3 కొడుకుల్ని, భార్యని దింపాడు. తర్వాత పెద్ద అండా ఒకటి నీళ్ల కడవ నోటి దించాడు. దించిన తర్వాత భార్యతో అన్నాడు, అమ్మ నాకు విపరీతంగా ఆకలి వేస్తున్నది, తొందరగా వంట కాని అనేసి ఈ బ్రాహ్మణుల ధ్యానభంగం ఎలాగో అయ్యింది. గుడికి ఎదురుగా వచ్చి ఇలాగ ఈ దుష్టుడు ఏమిటి చేయబోతున్నాడేమో అని చూస్తూ వాళ్ళ చర్యలను గమనిస్తున్నారు. అయితే ఆ వచ్చినటువంటి వ్యక్తి వెంటనే పొయ్యి వెలిగించి ఏమేమి వండమంటావని భార్య అడిగితే అతడు ఆ గంపలో 25 కోళ్లను కోసి అందులో వేసేయి అని చెప్పాట. వెచ్చేస్తే అతని భార్య ఆ భర్తతో అన్నట, అవన్నీ కోసేసాను, ఇంకేం చేయాలని అడిగింత. అప్పుడు ఆ గొర్రెలు కొయ్యి అన్నట. ఈ బ్రాహ్మణులు కళ్ళు మూసుకున్నారు. వారు చేసే దుష్కృత్యాలను చూసేదలాగా శబ్దాలు, మాటలు మాత్రం వినిపిస్తున్నాయి. ఇంతలో ఆ వ్యక్తి ఏమిటన్నాడు, అండాలో సగానికి కూడా రాలేదు, ఆ దున్నపోతను కోసే అని గొంతు వినిపించిందిట. మరికొంచెం సేపటికి ఇంకా నిండలేదు అని భార్య చెప్పింది. సరే ఆ పిల్లల 3 కోసి అందులో పడే అని సమాధానం వచ్చి చెప్పేసరికి అక్కడ కూర్చున్నటువంటి మాటలు వింటున్నటువంటి బ్రాహ్మణులంతమందికి కూడా ఒక్కసారి ఒళ్ళు జలధరించింది. ఇప్పటికి కనుక వీళ్ళు నోరు లేని జీవాలని వధించారు. ఇప్పటికి కన్నపిల్లలను కూడా వీడు చంపేసి వండమంటున్నాడు, వధించి అందులో వేసిమంటున్నాడు. వీళ్ళది ఆకల, వీళ్ళు మామూలు మనుషులు కాదు, రాక్షసులు. ఈ రోజున లెగిస్తూ ఎవరి మొహం చూసామో అని కళ్ళ ముందర ఏమిటి అకృత్యం అని అనుకుంటూ ఇంతటికి ఘోర కృత్యం చూడవలసినటువంటి దుస్థితి కర్మ మనకు పట్టింది. హతవిధి ఎంత దుర్మార్గం, వీళ్ళని పొట్టలు కావేమో అని, చెరువులై ఉంటాయేమో అనేసి మాట్లాడుకుంటూ కళ్ళకు చేతులు అడ్డం పెట్టుకున్నారు. ఇంతలో మళ్ళీ ఇంకో ధ్వని, ఇంకో శబ్దం వినిపించింది. నాదా పిల్లలను కోసేసాను, అయినా నిండలేదు, ఏమి చేయమంటావు అన్న. వెంటనే అదిగో ఆ బ్రాహ్మణులందరినీ కోసేయని ఆదేశించట. అక్కడ చూడండి, అక్కడ కూర్చున్నారు కదా బ్రాహ్మణులందరినీ, అండా నిండటం లేదు, ఆ బ్రాహ్మణులంతమందిని కూడా కోసి అన్నట్టు. అంటే ఆ శబ్దం చెవిని పడగానే 10 మంది బ్రాహ్మణులు లేచి పరుగులు తీశారు వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం. ఏ దారి దొరికితే ఆ దారిని పరిగెత్తుతూ పంచెలన్నీ ఎగిరిపోయి, పంచెలు విడిపోయి తెగిపోయి కొంచెం ఇంకా మరి పడిపోతూ వాడు ఎక్కడొచ్చి చంపేస్తాడేమో అని ప్రాణ భయంతో పరిగెడుతున్నారు. వెంటనే ఉద్ధవుడు జుట్టు చేత పట్టుకుంది. అక్కడ ఇంతసేపటి నుండి ఈ సంభాషణలు ఉద్ధవుడు కూడా వింటూనే ఉన్నాడు. తనను చంపడానికి ఆమె వస్తోందని కళ్ళు మూసుకుని ఊహించాడు. అయినా నా గురుదేవులు సమర్థులు దగ్గర ఉండగా నాకేమి భయం, చంపినా బ్రతికించగల మృత్యుంజయులు నా పక్కన ఉంటే ఎవరేమనని చేయగలరని భావించి ధైర్యంతో కూర్చున్నాడు. ఇంతలో రామదాస అనే మృదుమధుర కంఠస్వరం వినబడింది. సమర్థులు వారు కళ్ళు తెరిచి లేచి చేతులు జోడించి, దత్తదేవ, కారుణ్యభావ, దివ్య ప్రభావ, జంబాసురుంద్రించి దేవేంద్రుని గాంచినావే, కార్తవీర్యార్జును బ్రోచి రాజర్షణం చేసినావు, రేణుకామాత పుత్రుండు దౌర్భార్గవున్ చేపట్టి త్రిపురనే నేనంచు వాకిచ్చినావే, మదాలస చుతుడు అలర్కుంచును చేర యోగ విద్యను ప్రసాదించినావే, అనగేశ విశ్వేశ దేవేశ వాగీశ యోగీశ త్రైగుణ్యమూర్తి భక్తానువర్తి దత్తాయని నిన్ను పిల్వంగానే వచ్చి దర్శనం ఇచ్చినావే, దయాసాంద్రాసి సచ్చిదానందమూర్తి పాయిమాం నమస్తే నమో నమః అని స్తోత్రం చేసుకుని ఉద్ధవుడు చేతులు జోడించి నమస్కారం చేసి నిలబడ్డారు. అంతకుముందు వినిపించిన మాటలు తన జుట్టు పట్టుకున్న స్త్రీని కానీ ఏమీ కనిపించలేదు. ఉద్ధవుడికి దత్తస్వామి వారు మాత్రమే చిరునవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఆయన సుందర సుకుమార సురచిర ముఖార విందాలు చూస్తుంటే అమృతపానం చేసినట్లుంది. క్షణం కిందట మృత్యువుని కబళించే ప్రయత్నం చేసినప్పుడు తాను ధైర్యంగా ఉన్నందున గురుస్మరణ చేయడం వలన ఇప్పుడు ఈ అమృత దృశ్యం లభించింది అనుకుంటూ మనసారా ఆయన రూపాన్ని ఉద్ధవుడు దర్శించుకుంటున్నాడు. దత్తస్వామి ప్రసన్నులై, రామదాస నువ్వు వచ్చి ఎందుకయ్యా ఈ అనధికారుల మధ్యన కూర్చున్నావు? వారి మూలంగా నేను ఇంత నాటకం ఆడవలసి వచ్చింది. భలేవాడివయ్యా, నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టావు అని దత్తాత్రేయ స్వామి అన్నట్టు. స్వామి, మీరు మహానటులు, జగన్నాటక సూత్రధారులు, మీకు ఇది ఒక లెక్క.
ఇప్పటికి ఎంతమందికి ఎన్ని రూపాలు చూపించారు, ఎంతమందిని మాయ చేశారు, ఇంద్రుడిని మాయలోకి వేసేశారు. భార్గవరాముడికి చండాలని రూపం చూపించారు. ఇప్పటికి బ్రాహ్మణుడికి చండాలుడు రూపం దర్శనమిచ్చి భయపెట్టావు. వాళ్ళంతమంది 12 సంవత్సరాలుగా నీ కోసం ధ్యానం చేస్తున్నారట. నువ్వెంత దయామయుడివే, వారి పట్ల ఎందుకయ్యా ఇంత కాఠిన్యత, వాళ్ళకి కూడా ఈ దర్శనం ప్రసాదించు దేవా అని వాళ్ళ తరపున, ఈ బ్రాహ్మణుల తరపున, పంచెలు జారిపోయి పరిగెట్టినటువంటి ప్రాణభయంతో పరిగెట్టినటువంటి బ్రాహ్మణుల తరపున సద్గురు రామదాస్ స్వామి వారు ప్రార్థన చేశారు. దత్తస్వామి, రామదాస, నువ్వు యోగ్యుడివి. సర్వజనహితం కోరుతూ అనేక కష్ట నష్టాలు కోర్చి భక్తి జాగరణ చేస్తున్నావు. నిరంతర రామనామస్మరణ చేయడమే కాకుండా అందరితోనూ చేయిస్తున్నావు. ఎవడు 10 మందికి మేలు కోరుతాడో అతడు భగవానుకు ప్రియుడవుతాడు. నీలో ఉన్నటువంటి లోకహిత కాంక్ష వలనే నేను నీకు ప్రసన్నుడయ్యాను. ఆ బ్రాహ్మణులు జపధ్యానాల్లో నిష్ణాతులు కాలేరు కూడా. వాళ్ళ స్థూలోపాసనే తెలియదు, మరి సూక్ష్మపర ఉపాసనల గురించి వాళ్ళకేమిటి తెలుస్తుంది? ఆత్మతత్వం ఎలా తెలుసుకోగలరు? నీకు వారికి పోలిక ఏమిటయ్యా? అందుకే వాళ్ళ అనధికారులో చెప్పాను. వెంటనే నీ కోరిక ఏమిటో చెప్పు, తీరుస్తాను అనగానే సమర్థులు, దేవదేవా, గోసావిక కోరికలు ఏమిటి ఉంటాయి? సర్వులు నీ మహిమను తెలుసుకోవాలి, నిన్ను స్మరించగలగాలి. కాబట్టి దయతో ఈ బ్రాహ్మణుడికి దర్శనం అనుగ్రహించు, అదే నా కోరిక అన్నారు. భక్తుని కోరిక తీర్చడం భగవంతుడి వంతు కదూ. సరే, పోయి వాళ్ళందరినీ పిలుచుకునిరా అన్నారు. ఉద్ధవుడితో అన్నారు దత్తస్వామి. ఉద్ధవుడు ఆతృతో పరిగెత్తిపోగా 4 మాత్రం దొరికారు. వాళ్ళని బతిమాలి రమణమని దత్తస్వామిని దర్శించుకోమని పిలుస్తూ ఉంటే మొదట వాళ్ళు నమ్మలేదు. ఉద్ధవుడు ఎన్నో ప్రమాణాలు చేసి రమ్మంటే వచ్చారు. తీరా అక్కడికి వచ్చి చూసే సమర్థులొక్కరే ఉన్నారు. వాళ్ళు ఉద్ధవునితో, ఏమిటయ్యా దత్తాత్రేయ స్వామి వచ్చారన్నావు, దర్శనం అన్నావు, ఏది మరి ఇక్కడ అనుంటూ ఉంటే సమర్థులు వారిని అనునయ వాక్యాలతో శాంతింపజేసి పక్కనే కూర్చోబెట్టుకుని దత్తాత్రేయుని ఈ విధంగా ప్రార్థించారట. నేరములంచకు శ్రీ గురుదత్త, నేరములంచకు మా శ్రీదత్త, మా నేరములంచకు జన్మించిన దాదిగా నిన్నే తలవక ఇహసకొమలకై తపించాము, జన్మించిందెందుకో మరిచిపోయాము, దిక్కు తెలియక వేసారాము, ధ్యానము యోగము మేము ఎరగము, నీ దివ్యలీలలు తెలుసుకోలేము, నిన్ను గుర్తించక మూడులమైతమి, కరుణ చూపి కాపాడుమయ్యా. అందరూ ఈ గురుగీతాన్ని సమర్థులతో శృతి కలిపి పాడితే దత్తాత్రేయ స్వామి ప్రత్యక్షమై బ్రాహ్మణులందరూ కూడా ఈ దివ్య తేజోమయ మంగళమూర్తిని కళ్ళారా దర్శించుకుని అపరాధాలను మన్నించమని మనసారా వేడుకున్నారు. దత్తాత్రేయులు వారిని వాళ్ళని సుఖశాంతులతో వర్ధిల్లండి అని దీవించి అంతర్ధానమైపోయారు. తరువాత సమర్థుల వారికి ముక్కి తమ తప్పులను క్షమించమని వాళ్ళంతా వేడుకుని దత్తాత్రేయుని ప్రార్థించి తమ బోటి అల్పులకి దర్శనం కలిగించినందుకు కృతజ్ఞతలు ప్రకటించారు. కాబట్టి తర్వాత ఉద్ధవుడు గురుదేవుని ఇలా ప్రశ్నించాడు. గురుదేవ, దత్తాత్రేయ స్వామి వారు వేరే మత రూపంలో వచ్చారు అని అర్థమైంది, కానీ అతనికి పెళ్లి కాలేదు కదా, భార్య ఎలాగ వచ్చింది, పిల్లలేమిటి, సంసారం ఏమిటి, గొర్రెలేమిటి, కోళ్ళేమిటి, గొర్రెలేమిటి, దున్నపోతేమిటి, వధించడం ఏమిటి, ఈ లీలలన్నీ అంతరార్థాన్ని విడమర్చి చెప్పవా మహాప్రభు అని కోరాట ఉద్ధవుడు. చెప్పగానే ఇప్పుడు వెంటనే సమర్థుల వారు శిష్యునికే కాకుండా బ్రాహ్మణులంతమందికి కూడా అర్థమయ్యే విధంగా వివరించారు. దత్తునికి భార్యగా కనిపించినది మాయ, ఆమె మధుమతి. ఇంకా లోతుకుపోయి విచారిస్తే దత్తుడే మాయే దత్తుడు. ఒకప్పుడు ఆయన మాయాముక్తుడుగా గోచరిస్తూ ఉంటాడు. పరమభక్తులు ఆయన మాయాముక్తావధూతగా పిలుస్తూ ఉంటారు. సచ్చిదానంద స్వరూపంగా దర్శనమిస్తూ ఉంటారు. మామూలు భక్తులు మాయను తెలుసుకోలేరు. ఆమె అధ్యక్షతన ఈ సృష్టి అంతా కూడా జరుగుతున్నది. ఈ విశ్వంలో అన్ని రూపాలు నామాలు పరబ్రహ్మ దత్తుడివే. ఆమెకు వంట చేయమని పురమాయించడం అనగా మాయ. ఈ క్రియ ద్వారా చూసేవాళ్ళకి ఆధ్యాత్మిక ఆహారం అందించడం. ఇది ఎలాగంటే మన ఎదుట ఒక పాత్ర, ఆ పాత్ర ఈ శరీరం. 25 కోళ్ళు, 25 తత్వాలు సంకేతం. పంచభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, పంచప్రాణాలు, పంచతన్మాత్రలు, 6 గొర్రెలు అంటే అరిషడ్వర్గాలు. అంటే అవి ఏమిటేమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు. దున్నపోత అహంకారంతో సంకేతం 3 సంతానం, సత్వరజస్తమో గుణాలు. ఇంతవరకు అర్థమైందా? వీటన్నిటినీ తెగకోసిన క్రియ ఏమిటి అంటే ఇవన్నీ జీవించి మీలో ఉన్నంతసేపు భగవంతుడికి దగ్గర కాలేరు అని తెలియజేయడానికి వాటన్నిటినీ నిర్జీవులుగా మార్చుకోమని మనకు ప్రబోధించారు. ఎవరు అంటే ప్రకృతి మాత. చివరికి బ్రాహ్మణులని వధించమని ఆజ్ఞ అయ్యింది. అంటే అర్థం చేసుకోండి, నేను బ్రాహ్మణుడని, నేను శూద్రుడని అనుకుంటూ ఉంటారు. అసలైన ఆత్మ నేను. బ్రాహ్మణ శూద్ర అనే భేదములు, స్త్రీ పురుష భేదాలు ఉండవు. అందుకే ఈ భావాన్ని కూడా తొలగించుకోమని పరమాత్మ అయినటువంటి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం మనం పొందలేమని తెలపడానికి ఈ లీలలోని అంతర్యం.
కాబట్టి మనం సమ్యక్ జ్ఞాన సంపన్నులమే దత్తును చేరాలని సమర్థుల వారు బోధించారు. ఆ బ్రాహ్మణుల సమర్థుల వారిని మళ్ళీ మళ్ళీ పాద నమస్కారాలు చేసి, అయ్యా తమరింత విపులంగా చెప్పారు, మాకిప్పుడు దత్తతత్వం కాస్త అవగతమైంది. ఈ దృశ్యాలు చూసిన సమయంలో మాకు ప్రాణాలు కడబట్టి మీ కృపచేత మాకు దత్త దర్శనం లభించింది. మీరే మా గురుదేవులని సమర్థుల వారికి వందనాలు అర్పించి మరి 4 రోజులు ఈ క్షేత్రంలో ఉండి మాకు జ్ఞానబోధ చేయమని కోరగా దయతో సమర్థుల వారు అనుగ్రహించి వారికి కొంతవరకు హితోపదేశం దత్తాత్రేయ స్వామి వారి తత్వం గురించి వివరించిన తర్వాత సమర్థుల వారి సామర్థ్యాన్ని అక్కడ భక్తులు స్వానుభవంతో తెలుసుకుని 4 రోజులు ఉండమని కోరిన తర్వాత మహాత్ములకు ధర్మ ప్రచారమే లక్ష్యం కాబట్టి సమర్థుల వారు అంగీకరించిన తర్వాత వారికి చేయవలసిన జ్ఞానబోధ చేశారు. సమర్థుల వారు తర్వాత చిరునవ్వులు చిందిస్తూ, ఓ బ్రాహ్మణులారా, మాకు నిందాస్తుతి నమస్కార తిరస్కారాలు సమానమే. మాకు మీ తప్పును మీరు తెలుసుకుంటే చాలు. మీరందరూ ధ్యాన నిష్టలో కూర్చుండడానికి నిశ్చయించుకున్నారు. తరువాత మీ అంతఃకరణలో అలజడి రాకూడదు. కర్మేంద్రియాలైనటువంటి వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థలను నియమించి ఒకచోట కూర్చున్నారు. కానీ జ్ఞానేంద్రియ వ్యాపారాన్ని అదుపులో ఉంచని కారణంగా మనస్సు చంచలమైంది. 12 సంవత్సరాలుగా తమరు అభ్యాసం చేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు చేశారన్నది ఇక్కడ ముఖ్యం కాదు, ఏ రకంగా చేస్తున్నారనేదే లెక్క. పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, చర్మము, చెవులు, కళ్ళు, ముక్కు, నోరు, అంతఃకరణములైనటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం వీటన్నిటిలోని అదుపు చేయగలగడమే ధ్యానం. దీని తాలూకా ఫలం. ధ్యానంలో పరిపక్వతను సాధించాలంటే తప్పకుండా ఏకాగ్ర చిత్తం అవసరం. భగవంతుడిపైన కానీ లేక తన ఆత్మపైన కానీ ధ్యాసను ఉంచడమే ధ్యానక్రియకి లక్ష్యం. ధ్యాన ప్రక్రియలో మనసును ఏకాగ్రం చేసిన వాడికి జ్ఞానేంద్రియాలు పనిచేయవు. కాబట్టి మీకు అలా కాకుండా బయటి శబ్దాలు, మాటలు శ్రవణేంద్రియ ద్వారా వినిపించి మనస్సు బాహ్యముఖమైంది, కళ్ళు తెరుచుకున్నాయి. ఎదురుగా జరిగిన ఆ లీల అంతా కూడా మిమ్మల్ని ఆకర్షించింది, అనేక అపోహలకు దారితీసింది. మనస్సు చంచలమైతే భగవద్దర్శనం ఎలా కలుగుతుంది? ధ్యానాభ్యాసంతో మనస్సు నిశ్చలం కావాలి. మీ పక్కన ఫిరంగుల పేలినా మీకు శబ్దం వినబడకూడదు. లోపల ఉన్నటువంటి ఓంకారనాదంలో మీరు లీనం కాగలిగితే బయట శబ్దాలు మీకు వినపడవు. చిత్తము దాని వృత్తులను విడిచిపెట్టాలి. అహంకారం అసలే ఉండకూడదు. దీన్ని అంతఃకరణ శుద్ధి అంటారు. చిత్తము అంటే మనస్సు స్వతసిద్ధంగా నిర్మలమైనదే. దాని యందు బాహ్య విషయాలు శబ్దం ద్వారా చేరి చంచలమవుతుంది. ఎందుకంటే నిశ్చలమైనటువంటి సరస్సులో చంద్రుని ప్రతిబింబం కనిపించేటప్పుడు చక్కగా కదలకుండా ఉంటుంది. ఒక రాయిని విసరితే నీరు కదిలించినప్పుడు ఆ చంద్రబింబం కదిలినట్లవుతుంది. కానీ ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుడికి కదలికకి సంబంధం లేదు. అలాగే నిర్మలమైనటువంటి మనస్సుతో ఆత్మ ప్రతిఫలించకుండా విషయాలు చిత్తంలో చేరి అది విషయాకారానికి పొందుతున్నది. లోపల ఉన్నటువంటి ఆత్మ సర్వదీ సాక్షిభూతం అనే విధంగా బ్రహ్మానంద స్వరూపం అవుతున్నది. ధ్యానం ద్వారా ఇటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మతో తాదాత్మ్యం చెందితే ఆత్మానందం లభిస్తుంది. చిత్తవృత్తులన్నీ శమిస్తాయని చెప్పారు. చెప్పిన తర్వాత సాధనా విధానాలు, సాధనా రహస్యాలు, మనసును ఏకాగ్రత పెట్టుకోవడం విధానాలు, శరీరాన్ని, మనస్సుని, వాక్కుని అదుపులో ఉంచుకోవడం విధానం, త్రికరణాలు తెలియమని చెబితే సమర్థులు వివరించారు. 1 యోగ సాధన. చీకటి తొలగడానికి దీపం అవసరం అవుతుంది. ఇది ఒక సాధనం. దీపము అంటే ప్రమిద, ఒత్తి, చమురు 3 అవసరం. వాటిని వెలిగించడానికి అగ్గి కావాలి, వెలిగించే వ్యక్తి కావాలి. ఇవన్నీ ఉంటేనే దీపం కాంతి ఇస్తుంది, చీకటిని తొలగిస్తుంది. ఈ విధంగానే అజ్ఞానమయమైనటువంటి దేహాన్ని ధరించినటువంటి జీవుడు చీకటి గుహ అంటే ఉండి కుట్టుమిట్టాడుతుంటే దుఃఖానుభవం, అటువంటి దుఃఖం నుంచి దూరం అవడానికి ప్రయత్నం కూడా జీవుడు స్వయంగా చేసుకోవాలి. దీన్నే సాధన అంటారు. ఈ సాధనలోని ప్రేరణ దుఃఖమే అని తెలుస్తుంది. కాబట్టి దుఃఖం ఎందుకు కలిగిందో తెలియవలసినటువంటి అవసరం కలదు, తెలుసుకోవాలి. ఎవడికి దుఃఖం కలిగిందో వాడే దాని నుంచి విముక్తుడవడానికి ప్రయత్నిస్తాడు. దుఃఖ కారణమనేటువంటి అన్వేషణతో తెలుసుకుని నివారిస్తాడు. గురువులను ఆశ్రయించి సేవించి దుఃఖ కారణములు తెలుసుకోవాలి. అంటే గురు బోధని శ్రవణం చేయాలి. ఈ కారణం సార్వజనీనములు అనగా సర్వమానవుల దుఃఖములు ఒకటిగానే ఉంటాయి. కానీ ఎవరికి వారి దుఃఖాలు భరింపరానిదే ఉంటుంది. దుఃఖ కారణం తెలియకపోతే దుఃఖ నివారణ అవుతుంది. సహజంగా దుఃఖం కలిగిన మానవుడు భౌతిక కారణాలు ఊహిస్తాడు. తనకు ఎదుటి వాళ్ళ వల్ల అహంకారం కలిగిందని భావించి వాళ్ళపై ద్వేషాన్ని పెంచుకుంటాడు. బుద్ధిమంతుడైన వాడు తన యొక్క కర్మలే కారణమని తెలుసుకుని దీనికి శాస్త్ర శ్రవణం చేస్తాడు. ఈ కారణంలో మొదటిది రాగం అంటే ఇష్టత. ఒక వస్తువు పట్ల కానీ వ్యక్తి పట్ల కానీ అపారమైనటువంటి ప్రేమ, ఇష్టత కలగడమే రాగం అని వ్యవహరిస్తాం.
ఈ రాగం అన్నది బాహ్య వ్యవహారమే కాబట్టి ప్రేమించబడిన వస్తువు కానీ వ్యక్తి కానీ దూరమైతే సుఖం దూరమై దుఃఖం మనకి కలుగుతుంది. ఈ సుఖ దుఃఖాలే ప్రవాహ జీవితం. ద్వేషం, ఈ రెండవది ద్వేషం తెలుసుకోవాలి. మానవుడు తన ప్రారబ్ధ కర్మలను అనుభవిస్తూ దుఃఖానికి ఎదుటివాడిపై పగ వైరాన్ని పూనుట ద్వారా అశాంతిని తెచ్చుకుంటాడు. పురాణాల్లో చెప్పబడినటువంటి హిరణ్యకశిపుడు తన తమ్ముడిని చంపిన శ్రీహరిని హతమార్చడం కోసం ప్రయత్నం చేశాడు. చివరికి అతనే హతమయ్యాడు. ఇక మూడవది కామం, కోరిక. ఇళ్ళు కోటలు భవనాలు తోటలు ధనధాన్యాలు పశువులు సంపద పదవి హోదా ఇవన్నీ స్త్రీలు ఇవంతమంది కావాలనుకోవడం సాధారణ గృహస్థునికి ఇవన్నీ ఉండవలసినంత ఉండే చేటు కలగదు. ఈ కోరిక మితిమీరిపోతే కలిగింది దుఃఖమే. నాలుగవది క్రోధం. కామక్రోధాలు ఒకదానికొకటి తోడుగా ఉంటాయి. కోరిక అధికమైతే అది తీరకపోయినప్పటికీ చేజారిపోయిన క్రోధం అమితంగా కలుగుతుంది. ఇక్కడికే మనం ఎకనామిక్స్లోకి వెళితే కోరిక కొరత ఉంటుంది. కోరిక కొరత ఈ రెండు లేని మానవుడు ఉండడు. కోరిక ఒకదాని తర్వాత అలా పుడుతూనే ఉంటుంది, కొరత ఉంటూనే ఉంటుంది. ఈ రెండూ లేకపోతే మానవ జీవితం లేదు. కాబట్టి మానవుని హృదయం కోరికల పుట్ట అంటారు. హ్యూమన్ వాంట్స్ ఆర్ అన్లిమిటెడ్ డిజైర్ అంటే కోరిక ఒకదారితో అలా వస్తూనే ఉంటుంది. ఇకపోతే ఐదవది లోభం అంటే త్యాగం లేకుండా ఉండడం. తనకు లభించినటువంటి పదార్థాన్ని కానీ వస్తువును కానీ మరొకరికి ఇవ్వడానికి ఇష్టం లేకపోవడం, అంతా తనకే కావాలి దురాశ కలిగి ఉండడం, అదే దుఃఖానికి కారణం హేతువు అవుతుంది. కాబట్టి ఆరవది మోహం. మానవుని జన్మజన్మలకి బంధించే గుణం. భార్యాపుత్రులు ధనము మొదలైన వీళ్ళకి ఇష్టపడినటువంటి బుద్ధి. దీని తత్వం తెలిస్తే ఎప్పటికైనా వీళ్ళని విడిచిపెట్టడం తప్పదు అనే జ్ఞానం కలగాలి. జ్ఞానానికి సరి అయినటువంటి విరోధి మోహం. సాధకుడు ఎంతో ప్రయత్నపూర్వకంగా ఈ మోహాన్ని విడిచిపెట్టాలి, లేకపోతే సాధకుడు పదానికి అర్హుడు కాడు. ఈ మోహం ఎందుకంటే మనం ఎలాగొచ్చామో అలాగే వెళ్ళాలి అంతే తప్ప ఇవన్నీ కూడా మనం ఏ తల్లి గర్భంలోంచి అయితే పుట్టామో అక్క చెల్లి అన్న తమ్ముడు పిన్ని చిన్నాన్న ఇవన్నీ ఏర్పరచుకుంటాం. తర్వాత వాడు యుక్త వయసు వచ్చిన తర్వాత భార్య బిడ్డలు ఇవన్నీ వస్తాయి. కానీ వీటన్నిటి మీద మోహాన్ని కానీ పెంచుకుంటే ఆ మోహం వీడిని విడిచిపెట్టకుండా ఆధ్యాత్మిక స్థితి వైపు అంచెలంచెలుగా అభివృద్ధి చెందడానికి ఆటంకం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆటంకాలన్నీ తొలగించుకోవాలి అంటే మనం ఎంతవరకు మన పరిధి ఉందో, తామరాకు మీద నీటి బొట్టు ఎలాగుంటుందో అలాగే ఉండి మన తాలూకా ఆధ్యాత్మిక వృద్ధిని మనం పెంపొందించుకోవడానికి దాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకుంటూ మెట్టుకు మెట్టు ఎక్కుతూ ప్రయత్నం చేయాలి. తర్వాత మతం. పూర్వజన్మ సుకృతం చేత కానీ భగవత్కృప చేత కానీ మానవుడికి విపరీతమైనటువంటి సంపద ప్రాప్తించిందనుకోండి, సంపద కానీ పదవి కానీ ఏదైనా ఒక ఎమ్మెల్యే పోస్టో లేకపోతే ఒక మినిస్టర్ పోస్టో లేకపోతే ఏదో రకమైన రాష్ట్రంలో అత్యున్నతమైన అధికారిగా ఉండడం కానీ ఇవన్నీ వరించే అనుకోండి. ఇవన్నీ వరిస్తే లోభము మోహము తీరని ఆశ ఇవన్నీ కలిపి వ్యక్తిలో మదాన్ని రూపు అంటే నాకు రాజకీయ అండ ఉంది, నాకు సంపద ఉన్నది, నాకు ఈ డబ్బులున్నాయి, నాకు మాట బలం ఉంది, మూక బలం ఉంది, మూట బలం ఉంది. ఈ మాట బలం మూట బలం ఈ బలాలన్నీ కూడా కొంతవరకే కాపాడతాయి, తర్వాత మనిషిని కాపాడవు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకోటి మత్సరం. అంటే మదము మత్సరం తోడు దొంగ, ఈ రెండు దొంగల్లాంటివి. మత్సరము అంటే జలసి, ఓర్వలేనితనం. తనకున్నటువంటి సంపద సరిపోక యువతల వాడేదో కాలం కర్మం కూడి ఈ డబ్బులు అప్పో సొప్పో చేసుకుని చిన్న బండి కొన్నాడు. నీకు కార్లు ఉన్నాయి, నీకు 4 కార్లు ఉన్నాయి, 4 బళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ పక్కింటి వాడు చిన్న లూనావో లేకపోతే సైకిలో, కొత్త సైకిలో లేకపోతే కొత్త బండో, పాపం వాడు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు, యుక్త వయసు వచ్చింది, వాడు ఏదో బాధపడి కొనుక్కుంటే వీడికి ఎక్కడ సంపాదించాడు ఏమిటి? నువ్వు 4 బళ్ళు నువ్వు అన్యాయంగా సంపాదించుకున్నావు, 4 కార్లు ఇన్ని సంపాదించావు. కానీ వీడు న్యాయబద్ధంగా కూలీ నాలి చేసుకుని వీడి బండి కొనుక్కుంటే ఆయన చూసి ఓరవలేనితనం. ఇవి మత్సరం. తర్వాత ఈర్ష్య కూడా అందులోకే వస్తుంది. ఈర్ష్య, అసూయ, డంబం. ఈ డంబం గురించి మనం చెప్పక్కర్లేదు. ఈ డంబం ఏమిటి చేస్తుందంటే అపకారం చేసే గుణం ఇది. ఈ డంబం అంటే తన గురించి తాను బయటకు విపరీతంగా చెప్పుకుంటూ ఉంటాడు. చివరికి వచ్చేసరికి ఏమీ ఉండదు. దర్పం, అహంకారం ఇవన్నీ కూడా మనం
తెలుసుకున్నటువంటి విషయాలు. తర్వాత సమర్థుల వారు ఉద్ధవునితో సహా అక్కడికి వెళ్ళి వీడ్కోలు పలికి రేణుకాపహడ్డుకు చేరుకున్నారు. అక్కడ రేణుకామాత తాలూకా దివ్య దర్శనాన్ని పొందారు. ఆ మాత తాలూకా కృపాకటాక్షాల కోసం ప్రార్థన చేశారు. సకల మానవాళి యందు సద్గుణాలు కలిగించి దుష్టగుణాలని పరివర్తన చేయి అని వేడుకున్నారు. రేణుకామాత బ్రహ్మ విద్యకి జ్ఞానానికి ప్రతిరూపం కాబట్టి ప్రజల పట్ల అజ్ఞానాన్ని రూపుమాపిస్తుంది. భోగలాలసలకు బుద్ధి చెబుతుంది. ధనపిపాసతో మ్లేచ్చులతో చేతులు కలిపే కుయుక్తి పరులకి తగిన గుణపాఠం నేర్పిస్తుంది. తగిన యుక్తిని శక్తిని ప్రసాదించమని వేడుకున్నారు సమర్థరామదాసుల వారు. ఆ తల్లి ప్రసన్నరాలైనట్లుగా ప్రసాద రూపంగా ఒక పుష్పాన్ని తన శిరస్సు నుంచి జారి కింద పడగా దాన్ని ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని ఉద్ధవుడి చేతికిచ్చారు. అక్కడ నుంచి వాళ్ళు ఏం చేశారు, అనేక విశేషమైనటువంటి తీర్థాలు సేవిస్తూ సమర్థుల వారు జన్మస్థానమైనటువంటి జాంబుగాంగ చేరుకుని వారి సోదరుడైనటువంటి శ్రేష్ఠుల వారు మాతృశ్రీ రేణుబాయి వదినగారు పిల్లలు ఆనంద ఉత్సాహంలో ఓలలాడితే సోదరులు ఇద్దరు గంటల తరబడి ఆధ్యాత్మిక చర్చలు చేసుకునేవారు. వదినగారు ఎంతో సంతోషిస్తూ సకల పిండి వంటలు చేసి భోజనానికి రమ్మనమని సోదరులిద్దరిని పిలిస్తే సమర్థులు వారు మేము భిక్ష మాత్రమే స్వీకరిస్తాం అంటే, అనగే స్వామి మీ ఇష్టానుసారం భిక్షే స్వీకరించండి సమయస్ఫూర్తిగా మాట్లాడింది. జయ జయ రఘువీర సమర్థాన్ని నామస్మరణ చేస్తూ ఉద్ధవునితో సహా భిక్ష తీసుకున్నారు. తర్వాత వదినగారికి వినిపించే విధంగా భిక్ష గురించి కొన్ని హితోపదేశం చేశారు. భిక్ష చేయడం అంటే పవిత్రమైనటువంటి వృత్తి. భిక్ష చేసేవాడు ఈశ్వరుడే, భిక్ష ఇచ్చేవాడు ఈశ్వరుడే. ఈ భూమి మీద సంపద అంతా భగవంతుడిది. ఎవరు ఆహారం తీసుకున్నా అది ఈశ్వర ప్రసాదమే. కానీ ఆ భావన లేకుండా తమ సంపాదనతో తాము తింటున్నాం అనుకున్నప్పుడు అహంకారం కలుగుతుంది. భిక్ష స్వీకరించేవారు భిక్ష ఇచ్చేవారి పట్ల భగవద్భావం కలిగి ఉంటే అది ప్రసాదమే అవుతుంది. దీని ద్వారా గృహస్థుడికి లభించే పుణ్యం కూడా భగవత్ ప్రసాదమే అవుతుంది. భిక్ష చేసినప్పుడు భగవన్నామోచ్చరణ చేయటం చేత ఆ ఆహారం పరమాత్మకే చెందుతుంది. కాబట్టి ప్రతిఫలం పరమాత్మకే ఇవ్వగలదు. భగవంతుడికి నామస్మరణతో భిక్ష చేసేవాడు నిరాహారులని చెప్పబడతారు. ఎందుకంటే ఆ భిక్ష సాక్షాత్తుగా భగవానుడే స్వీకరిస్తాడు. కాబట్టి ఈ విషయాలు విని మాతృశ్రీ రేణుబాయి వదినగారు కూడా ఎంతో ఆనందాన్ని పొందారు. ఊరివారు పిల్లలు కూడా విని సంతోషించారు. అన్నగారి పిల్లలతో సమర్థులు వారు ఆటపాటలతో ధైర్య సాహసాలతో కూడినటువంటి కథలు చెప్పి వారికి వ్యాయామ విద్యలు నేర్పించారు. హనుమంతుడిని ఆరాధించమని శ్రీరామనామ జపం చేయమని చెప్పారు. సమర్థులు వారు వచ్చిన సందర్భంగా నిత్యము సాయం వేళల సంకీర్తనలో కథాగానం చేయవలసిందిగా శ్రేష్ఠులు వారు కోరితే గ్రామంలో వాళ్ళంతమంది భక్తి శ్రద్ధలతో శ్రవణం చేయడానికి రావలసిందిగా దండోర వేయిస్తే సమర్థులు వారు ఈ విధంగా 9 రోజులు శ్రీ రామాయణ కథాగానం చేశారు. వారి తల్లిగారు రేణుబాయి శ్రేష్ఠులు వారి జననానికి నాందిగా వారింట్లో తగిన రామాయణ కథాగానాన్ని శ్రీరామానుగ్రహ ప్రాప్తిని జప్తికి తెచ్చుకుని ఆనంద బాష్పాలు కారుతూ ఉంటే శ్రీరామనామస్మరణ చేసుకున్నారు. కాబట్టి సమర్థులు వారు ఎక్కడైనా సంకీర్తన చేస్తూ ఉంటే ఆపాల గోపాల మంత్రముగ్ధుల్లాగా అలా నిలబడి ఉండవలసిందే. సంగీత విద్యలో నిష్ణాతులు, రచయితలు, ప్రకాశకులు, బోధకులు అనబడేవారు 4 విధాలుగా చెప్పబడ్డారు. అందులో క్రమంగా శివుడు, పార్వతి, బ్రహ్మ, విష్ణువు, నందీశ్వరుడు, నారదుడు, హనుమంతుడు, గణేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, చ్యవనుడు, గౌతముడు, బృహస్పతి, శాండిల్యుడు, శుక్రుడు, రావణుడు, బాణాసురుడు, దత్తులుడు, కోహలుడు, సారంగదేవుడు, యాజ్ఞవల్కుడు, అర్జునుడు, ఉత్తర, ఉషాకన్య, సోమేశ్వరుడు మొదలైనటువంటి వాళ్ళు చాలా ప్రఖ్యాతి చెందినటువంటి వాళ్ళు. అందుచేత వీరిలో ఎవరినైనా త్రికరణ శుద్ధిగా ధ్యానించి ఉపాసన చేస్తే సంగీత విద్యలో ప్రావీణ్యత కలుగుతుంది. అంటే వారి అనుగ్రహం మన మీద ప్రసరించబడుతుంది. సంగీత సాహిత్యాల మూలం అధిదేవత సరస్వతీమాతే. కాబట్టి ఈమెను ఆరాధించితే కూడా సంగీత విద్యలో ప్రావీణ్యత సంపాదించవచ్చు. సమర్థులు వారు ప్రత్యేకంగా సంగీత విద్య కోసం దైవోపాసన చేయకపోయినా వారు సాక్షాత్తు హనుమంతుని అవతారం కాబట్టి వారికి జన్మతః సంగీత విద్య అభ్యసింది. హనుమంతుని సంగీత ప్రావీణ్యత గురించి ఒక పురాణ కథ ఉంది. ఒకరోజు దేవర్షి నారదుడికి తుంబురానికి ఉన్నటువంటి కాస్త అహంకారం కలిగి సంగీత విద్యలో నేనే గొప్పవాడిని అనగా నన్ను అనుకున్నాడు. ఎవరు గొప్ప అని తేల్చుకోవాలని ఈశ్వరుడి దగ్గరికి వెళితే కైలాసనాథుడు గంధమాధవ పర్వతం పైన హనుమాన్ ఉన్నాడు, ఆయన తప్ప మీ ఇద్దరి విద్యని పరీక్షించడానికి తగిన వారు ఎవరూ లేరని సలహా చెప్పాడు. అప్పుడు వాళ్ళిద్దరూ హనుమంతుని సన్నిధికి వెళ్ళారు. హనుమంతుడు వారి స్వాగత వచనాలు పలికి ఆదరించి విషయం ఏమిటని విచారిస్తే వాళ్ళిద్దరికీ 2 శిలల్ని ఆసనాలుగా చూపించాడు. వారు ఆ శిలలపై ఆసీనులే వచ్చినటువంటి పనిని వివరించారు.
సరేనని హనుమంతుడు అక్కడే ఉండి ఒక చెట్టు ఎక్కి సంగీత రాగాలాపన చేశాడు. లేళ్లు పరిగెత్తుకొచ్చి సంగీతాన్ని విన్నాయి. నాలుగు వచ్చి ఆడే 3 వారిపోయిన చెట్లు చిగిర్చాయి. నారదుడు తుంబురుడు ఇద్దరు తమలో తాము మనకు పెట్టినటువంటి పరీక్షలో మనం ఎవరు గొప్ప అనే విషయం తేల్చమంటే ఈయన గానం చేస్తాడేమిటని కొంతసేపు అలా అనుకుంటూ తన్మయులై ఆ గానానికి మైమరిచిపోయారు. పరమానందాన్ని అనుభవిస్తున్నారు. వాళ్ళు కూర్చున్నటువంటి శిలలు కరిగి నీరు అయ్యాయి. వారి చుట్టూ నీరు ప్రవహిస్తున్నది. వాళ్ళు గ్రహించలేకపోయారు. హనుమంతుల వారు గానాన్ని ఆపగానే వారికి బాహ్యస్మృతి కలిగి చూసేసరికి కరిగి నీరైనటువంటి రాయి మళ్ళా వెంటనే రాయిగా ఘనీభవించింది. ఆ రాతి మధ్యలో వాళ్ళు ఇరుక్కున్నారు. అప్పుడు ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో తెలియక హనుమంతుని ప్రార్థిస్తే ఆయన మహానుభావులారా, తమరి గానంతో ఈ రాళ్లను కరిగించి ఉత్తమ ప్రతిభావంతులు ఎవరో నిర్ణయించండి అని చెప్పారు. అప్పుడు కానీ వారి ప్రతిభకి ఇది పరీక్ష అని అర్థం కాలేదు. వాళ్ళిద్దరూ కూడా ఒకరి తర్వాత మరొకరు గానం చేశారు. కానీ ఎంతకీ రాళ్ళు కరగలేదు. వారప్పుడు సిగ్గుపడి తమకు కలిగినటువంటి అహంకారం తగిన శాస్తి జరిగింది అని, ముందెప్పుడు ఇటువంటి అహంకారంతో మనం ఎక్కడికి వెళ్ళకూడదు అని చెప్పి హనుమంతుని ప్రార్థిస్తే ఆయన తిరిగి తన గానంతో ఆ రాళ్లను కరిగించి వాళ్ళకి విముక్తిని ప్రసాదించాడు. కాబట్టి సమర్థ రామదాస స్వామికి సకల విద్యలు సకల కళలు కూడా శ్రీరామ మంత్రోపాసన ద్వారా లభించింది. ధర్మ సూక్ష్మాలు వేదశాస్త్ర పరిజ్ఞానం అంతా వారిలో స్థానం ఏర్పరచుకుని ఉన్నది. ఇందులో అతిశయోక్తి లేదు. షడ్గుణ సంపత్తి ఆయనలో మూర్తీభవించింది. అంటే నిత్య సంతోషము, దయ, క్షమము, ఆర్జవము, ప్రశాంతి, దాంతి అనే 6 గుణాలు ఎవరి యందు మూర్తిభవిస్తాయో వాళ్ళకి ప్రపంచంలో కావలసిందంటూ ఏమీ ఉండదు అని ఇక్కడికి చెప్పారు. చెప్పిన తర్వాత వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కళలు అంటారు కదా, వాటిని వివరంగా చెప్పమని అడిగితే శాస్త్రాలు 6 అవి ఏమిటి అంటే వ్యాకరణ, కల్పము, ఛందస్సు, జ్యోతిష్యం, శిక్ష, నిరుక్తం. పురాణాలు 18 మత్స్యపురాణము, మార్కండేయ పురాణము, భవిష్య పురాణము, భాగవత పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మవైవర్త పురాణము, వాయు పురాణము, వామన పురాణము, వరాహ పురాణము, విష్ణు పురాణము, అగ్ని పురాణము, నారద పురాణము, పద్మ పురాణము, లింగ పురాణము, కూర్మ పురాణము, స్కాంద పురాణము, గరుడ పురాణము. అంటే దీనికి ఈ 18 పురాణాలు అంటే కళలన్నీ, ఈ కళల గురించి కూడా చెప్పారు. ఈ కళలో ఇతిహాసంలో చెప్పబడినటువంటి శైవ, శాక్తేయ, వైష్ణవాది ఆగమ శాస్త్రాలు, కావ్యము, అలంకారము, నాటకము, సంగీతము, కవిత్వము, రతిశాస్త్రము, దురోదరము, ఎన్నో రకాలైన భాషా పరిజ్ఞానము, లిపి జ్ఞానము, వాచక జ్ఞానము, భాషా మర్మగ్రాహ్యత, సర్వశాస్త్ర అవధానము, శకున శాస్త్రము, సాముద్రికా శాస్త్రము, రత్న పరీక్షా శాస్త్రము, రథశోధనము, అశ్వశాస్త్రము, గజశాస్త్రము, మల్ల విద్య, పాకశాస్త్రము, వృక్షశాస్త్రము, గంధవాదము, ధాతువాదము, ఖనిజవాదము, రసవాదము, జాల విద్య, అగ్నిస్తంభనము, ఖడ్గస్తంభనము, జలస్తంభనము, మనోవశ్యము, ఆకర్షణము, మోగనము, విద్వేషణము, ఉచ్చాటనము, మారణము, కాలపించనము, పరకాయ ప్రవేశము, పాదుకా సిద్ధి, వాక్సిద్ధి, ఘటికా సిద్ధి, ఇంద్రజాలము, అంజనము, పరదృష్టి వంచనము, స్వరవంచనము, మణిమంత్రౌషధ సిద్ధులు, చోరకర్మ, చిత్రలేఖనము, లోహ విద్య, శిల్పకళా విద్య, శిలా పరీక్ష, శిల్ప విద్య, మృత్తికా పరీక్ష, వృక్ష పరీక్ష అంటే దాని దారు విద్య అంటారు. వెదురు, చర్మ, వస్త్ర సంబంధిత జ్ఞానము, అదృశ్యకరణి, దండకరణి, వేట, వ్యవసాయము, పశువుల సంరక్షణలో నైపుణ్యము, రోగ చికిత్స, మేకపోతులు, కోళ్ళు, లకుముకు పిట్టలకు యుద్ధ శిక్షణ ఇవ్వడం, ఇవన్నీ కూడా కలిపి 64 కళలు. కాబట్టి హృదయకమలం వికసించితే హృదయస్థానంలో సాక్షాత్తు పరమాత్మ నివసిస్తాడు. అలా హృదయకమలం వికసించాలంటే దృఢభక్తి కావాలి. యుక్తులు కుయుక్తులు పనికిరావు. భక్తి అంటే హృదయానికి సంబంధించినది. దీనుల పట్ల, తోటి జీవరాశుల పట్ల దయ చూపించడం, కరుణ కలిగి ఉండడం, ఓర్పు, సహనశీలత, పరోపకార బుద్ధి, సేవా దృక్పథం, ప్రేమ, ప్రియభాషణం, మృదు స్వభావం, ఆత్మస్థితి, పరనిందలు మానుటలో ఉండడం ముఖ్య లక్షణాలు. ఇవన్నీ తప్పనిసరిగా ఉండవలసినటువంటి లక్షణాలు. కథాగానం పూర్తయిన తర్వాత అన్నదానం చేయాలని శ్రేష్ఠుల వారు సంకల్పిస్తే ఆ రోజు ఒక విచిత్రం జరిగింది. మధ్యాహ్నం శ్రీరాముల వారికి నైవేద్యం చేసే వేళ అయింది. అన్ని పదార్థాలు సిద్ధమయ్యాయి. సంతర్పణకు సకల ఏర్పాట్లు జరిగాయి. కానీ నెయ్యి కోసం వెళ్ళిన వ్యక్తులు రాలేదు. శ్రేష్ఠుల వారి కుమారుడు రామచంద్ర అనేవాడు అటు ఇటు పరిగెత్తు తండ్రికి ఏమి చెప్పాలో తెలియక కలవరపడుతూ సమర్థుల వారిని గ్రహించి సంకటం ఏమో తెలుసుకున్నారు.
వెంటనే ఒక మట్టి కడవని శుభ్రంగా కడిగి దాని నిండా నీళ్లు తెమ్మనమన్నారు. తెచ్చి అక్కడ ఉంచగానే దాన్ని చేతితో తాకి అక్కడి కార్యకర్తను పిలిచి ఈ నెయ్యిని కడవలో తీసుకుపోయి వెయ్యి అని చెప్పారట. అది చూసి రామచంద్రుడు నిశ్చేష్టుడయ్యాడు. వెంటనే సమర్థుల వారికి పాదాభివందనం చేశాడు. జయ జయ రఘువీర సమర్థాన్ని నామస్మరణ చేసి రామచంద్రతో ఈ కడవతోనే ప్రతి సంతర్పణలోని నెయ్యి వడ్డించండి, ఇది నీ వంశపారంపర్యంగా ఉంచుకొని ఆశీర్వదించారు. ఈ సంగతంతా తర్వాత చెప్పగా శ్రేష్ఠుల వారు సోదరుని అభినందించి శ్రీ సమర్థుల వారి సామర్థ్యం కాదు, రాముల వారి సంకల్పం అన్నారు. ఆ సమయంలో ఉద్ధవ స్వామి కూడా అక్కడే ఉన్నారు. ఈ విధంగా కథాగానం పూర్తి చేసుకుని తల్లి దగ్గర, శ్రేష్ఠుల వారి దగ్గర, వారి బంధువుల దగ్గర వీడ్కోలు పొందే వేళ శ్రేష్ఠుల వారు తమ్ముని హక్కును చేర్చుకుని ఆలింగనం చేసుకుని ఆనంద బాష్పాలతో ఆశీర్వదించి మాతృశ్రీ మాత్రం మళ్ళా దర్శనం ఎప్పుడని అడిగితే రామాజ్ఞకై వేచి చూస్తానని సమాధానం చెప్పారు. ఆమెకు వయస్సు మీరి వృద్ధాప్యంలో శరీరం విడిచిపెట్టాలని భావన కలిగి ఆమె ఈ విధంగా ప్రశ్నించగా సమర్థుల వారి సమాధానం రాములు వారి ఆజ్ఞాన పదం ద్వంద్వార్థాన్ని సూచిస్తూ వచ్చింది. కాబట్టి సమర్థుల వారి వృధా మాట అనేది ఎప్పుడూ మాట్లాడరు. వారి ప్రతి మాటకి ఎంతో గూఢార్థం ఉంటుంది. మామూలు వ్యక్తి ప్రార్థన కానీ, మహారాజు టీవీ కానీ, బంధుత్వం కానీ వారి కర్తవ్యనిష్టం ముందర నిలబడలేనటువంటివే, అవి దిగదుడిపే. ఆయనే రాజాజిరాజు, ఆయనే అధికారమంతా శ్రీరామునిది అని చెప్తూ ఉండేవారు అని తెలిపి నిత్యానందుల వారు ఇక్కడికి ఇవాళకి ముగించారు. ఇవాళకి సమాప్తం.